బాపట్ల జిల్లా రేపల్లెలో వైసీపీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ బస్టాండ్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ నేతృత్వంలో ఎద్దుల బండిపై ద్విచక్ర వాహనాలు ఉంచి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ఇంధన ధరలు పెంచి భారాన్ని మోపుతోందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరని భారీగా పెంచి సామాన్యుల మీద ఎంత భారం మోపుతూ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోనే తూట్లు పొడుస్తూ ఈ రోజున పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి మధ్యతరగతి పేద వర్గాల మీద ఎంత భారాన్ని మోస్తూ నిత్యావసర వస్తువుల మీద భారం పడే విధంగా ఈ రోజున తయారు చేశారంటే పెట్రోల్ని ఈరోజు కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. తగ్గిస్తామని భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ఈ రోజున ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా మీరు పెట్టిన మేనిఫెస్టోని తూట్లు పొడుస్తూ ఈ రకంగా ఇంకెన్నాళ్ళు ప్రజలకి మీరు మాయ చేయాలనుకుంటున్నారని నాకు తెలియట్లా. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చేసిన పెట్రోల్ ధరల్ని ఇది కూడా ఈ రోజున మీరు పెంచి ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల్ని వీళ్ళందరినీ కూడా మీరు మోసం చేస్తున్నారనే దాని మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు మంచి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అదే రేపల్లె నియోజకవర్గంలో ఆర్డీఓ గారికి మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రభుత్వం ఎమ్మటే చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.